ఊపారు మమ్మల్ని. డబుల్ బెడ్రూమ్ డబుల్ సైరన్ మోగినట్టే. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోయినరా. ఇలా మేము ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ప్రతి నిరుపేద ఎలిజిబుల్ నిరుపేదకి ఇల్లు ఇస్తూ ఉన్నాము. ఇన్ని ఘనకార్యాలు చేసినటువంటి మమ్మల్ని ఆదరిస్తారా? ప్రజల్ని 10 ఏళ్ళు అడుగడుగున మోసం చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని అడుగడుగున మోసం చేస్తా మీకెందుకు ఓట్లేస్తారయ్యా? రాష్ట్ర సంపదను దోచుకున్న తీరును చూసి ఓట్లేస్తారా? భ్రమలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. కవిత గారు ఉనికి కోసం పాకులాడుతూ ఉంది. రాజకీయ శూన్యంలో ఉంది ఆవిడ ఇప్పుడు. అసలు వారికి ఏ అర్హత లేదు. నేను ప్రతిదానికి ఒకటే ప్రశ్న కవిత గారికి, మీరు రైలు రోకో చేయండి, విమానం రోకో చేయండి, సముద్రంకి వెళ్ళి పడవల రోకో చేయండి, ఇవన్నీ చేసే ముందు ఒకే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పాలి. 10 ఏళ్ళు మీరే వెలగబెట్టారు బీసీలకి. 10 ఏళ్ళు మీరు ఏ బీసీకి ఏం వెలగబెట్టారు? 10 ఏళ్ళు ఏ మహిళకి సాధికారతకి ఇచ్చారు? ఇవిడికి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత మీరు ఏమన్నా చేయవచ్చు. ఏ ధర్నాన చేయండి, ఏ రోకోను చేయండి. అనిరుద్ధ్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము. క్రమశిక్షణల విషయంలో ఎవ్వరికి కూడా వెసులుబాటు ఉండదు. ప్రతి పార్టీలో కోవట్లు ఉంటే ఉండొచ్చు, దానికి ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు. ఖర్గే గారు ఇదివరకే చెప్పినారు, ఆదేశం ఇచ్చినారు. జూలై మాసంలో కార్పొరేషన్స్, బోర్డ్స్, డైరెక్టర్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేయడానికి కసరత్తు జరుగుతూ ఉంది. ఎస్టీలతో మాట్లాడినాము. నేనే స్వయంగా బాలనాయక్తో మాట్లాడినాను. ఎస్టీకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినాము. సిటీలో అందుబాటులో లేని ఆది శ్రీనివాస్ గారితో ఫోన్లో నేనే మాట్లాడినాను. మా పార్టీలో సమన్యాయంకి కొదవలేదు. అవకాశం రాని వాళ్ళ విషయంలో కూడా పార్టీ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలా సందర్భంలో మేము చెప్పాము, కేటీఆర్కి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ కిషన్ రెడ్డి గారికి పోద్ది. ఇది క్లియర్. 10 ఏళ్ళు కిషన్ రెడ్డి కేసీఆర్ కలిసి రాష్ట్రంలో రాజకీయాలు నడిపినారు. అడుగడుగునా కిషన్ రెడ్డి గారు మా ప్రాజెక్ట్ ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు? కాంగ్రెస్కి పేరు వస్తే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అయిపోతుందని. జగమెరిగిన సత్యము, కేసీఆర్కి కిషన్ రెడ్డికి ఫెవికాల్ బంధం ఉందనేది. కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్తో కానీ ఇటు బీజేపీతో కానీ సమదూరంలో ఉంటాం. ఇలా రాష్ట్రంలో అధికారంలో ఉంది. డిపాజిట్లు పోయి పార్లమెంట్లో సమూలంగా తుడుచుకుపెట్టుకుపోయినటువంటి బీఆర్ఎస్తో పార్టీతో మాకు పనేంటి? మతతత్వ పార్టీ అన్నాడు బీజేపీతో మాకు పనేంటి? మేము లౌకికవాద పార్టీ. వీ కెన్ నెవర్ జాయిన్ విత్ మతతత్వ పార్టీ. రిలీజియస్ పార్టీతో మాట్లాడే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్తో మాకు మరి పెట్టుకున్న రోజు భాజపాతో పెట్టుకున్నాము. ఇలా బీఆర్ఎస్ పార్టీ దించినవారు బీజేపీ రాష్ట్రంలో అధికారం దించినవారు మేము కదా, మా నాయకుడు కదా. ఎవరితో పొత్తుండదు. ఏమన్నా ఉంటే మా వామపక్షాలతో పొత్తుంది, భాజపాతో ఉంది. చంద్రబాబు ఏమన్నారా? ఆంధ్ర నాయకులు ఇంజనీర్లు ఏం మాకు కాదు. మా వాటా విషయంలో ముఖ్యమంత్రి గారిది మాది ఒకే మాట, ఎక్కడో కాంప్రమైజ్ లేదు. పట్టించుకోకుంటే కోదండరావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకున్నాం మేము. నిన్న కమిటీ వేసి వారిని ఒక కమిటీకి చైర్మన్ చేసినాం. కోదండరామ్ గారికి మాకు మంచి సౌహృదయం ఉంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా అది విడిపోయిన సమస్య. మేమంతా కలిసి ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ.